ఆ దరిద్రుంటికి ఎందుకు వెళ్ళాం? తిన్న దొరక్ అంత తరక్కపోతే ఇంటి మీద పుల్ల రాసిందే కానీ ఈ ఇంటి మీద కాక ఇంటి మీద వాటానికి వెళ్ళి ఏ ఇక్కడ దొరకని మెతుకులు అక్కడ దొరుకుతాయేమోనన్న భయమా? కాదు, ఇక్కడ తిని అక్కడ వాగుతాన్న అసహ్యం. ఆ అలవాటు కల్లా కపటం లేని నాలాంటి కాకులు కొండదల్లడు. ఏమ్మా? ఏ మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని తేలిగ్గా మాట్లాడడం మర్యాదగా లేదు. అవునమ్మా, అవును. కన్న తండ్రినే కుక్కల కంటే హీనంగా చూస్తూ వాటి పక్కనే పందులు పడుకునే ఇంట్లో ఉంచటం మాత్రం మీకు మర్యాదగా ఉంది. అదేనా ఇచ్చినందుకు సంతోషించండి. అవునలుడు, నా కూతుర్ని నా ఆస్తిని చివరికి నా పరువునే నీకు ఇచ్చినందుకు అదైనా ఇచ్చాను. సంతోషపడక ఏడుస్తాను. నాన్న, కూతుర్నిచ్చేది అల్లుడింట్లో తిని కులకడానికి కాదు. ఈ బాట్లు తింటాను కానీ ఇప్పుడు తెలుసుకున్నానమ్మా. తెలుసుకున్నారుగా, మరి ఇంకే పెడతాను బాబు. ఆ మర్యాద కూడా జరగకముందే నేనే పెడతాను. ఏమిట్రా ఇది? చివరి దశరా. ఏమిట్రా మాటలు? అవును, ఆనాడు నువ్వు చెప్పినట్టుగా కూతుర్ని అల్లుడిని నమ్ముకుని ఇల్లు ఆస్తి అంతా అమ్ముకున్న తెలివి తక్కువ కథలకి వచ్చే చివరి దశ ఇదేరా. వెళ్ళిపోమన్నాడా? ఆ మాట అనిపించుకోకుండానే వచ్చేసాను రా. ఇంత బ్రతికి ఇంటి వెనక చచ్చినట్టు మెడపట్టి బయటకు గంట ముందే పౌరుషంగా వచ్చేసాను రా. అంత పని చేశాడా వాడు? కనీసం నీ కూతురైనా? అదా, ఉత్తరాలు రాసి ఉంగరాలతో సహా దోచేసిన దానికి నేనిప్పుడు రోషేసిపోయాను రా. దాని కళ్ళకిప్పుడు డబ్బు తప్ప దేవుడు కూడా కనపడలేదురా. ఇక నేనెలా కనపడతాను? అరే సత్యం, నేను ఊరు నుండి బయలుదేరేటప్పుడు నా కూతురు అల్లుడు గొప్పవాళ్ళయ్యారు. నా జీవితాంతం నన్ను పూలతో పూజించి తస్తే చందనపు చెక్కలతో తగలేసి తలువు రాతితో సమాధి కడతారని ఏమేమో చెప్పొచ్చాను. కానీ ఇప్పుడు నన్ను బ్రతుకుండగానే బజార్లో విసిరి పారేశారని చెప్పి ఊళ్ళో ఎలా తలెత్తు తిరగను రా. అందుకే ఇల్లున్న వాడికి ఒకటే ఇల్లు, లేని వాడికి అన్ని ఇళ్ళేది ఇక్కడికి వచ్చాను రా. మీ బిడ్డలతో చెప్పి నన్ను మీలో ఒక బిడ్డగా చూడమనరా. ఏమిటది? అది నువ్వు వేరే అడగాల? బిడ్డగా కాదు బాబాయ్, నా కన్న తండ్రిగా చూసుకుంటాను. అవును బాబాయ్, ఒకనాడు నేను కోరకుండానే మీరు నా తండ్రి అయి నా పెళ్లి జరిపించారు. ఆ తీయటి బంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ ఇల్లు మీ సొంత కొడుకు ఇల్లు అనుకుని దర్జాగా ఉండండి. విన్నాను. ఈ ఇల్లు నీది. ఇక నేను ఆడపిల్లనిచ్చుకున్న బియ్యం. కరెక్ట్. అంటే ఇక నుండి ఈ ఇంట్లో నీకు లేని హక్కు నాకుందనమాట. అంటే ఇక నుండి నా మాట నువ్వు వినాలి, తెలిసిందా? ఏమిటి? నేను నీ మాట వినాలా? వినక గాడిదలు కాస్తాడట్రా. నిన్ను గాయటం కంటే వాటిని గట్టి తేలికరా. అంటే నన్ను గాడిద కంటే హీరో ఉంటావు? ఆ మాట నేనే ఉంటా. చూసేవాళ్ళు తెలియటలా? నిన్ను ఎంతగా ఊరుకుంటాను నేను. అన్నం తిన్నాక ఎక్కువ ఓపిక వస్తుంది. అప్పుడు తీరిగా కూతురు పోట్లాడుకుంది గాని ఇప్పుడు పదమావయ్య బొంచదు. బాగుందమ్మా వరస. నాకంటే మీ మామయ్య ఎక్కువైపోయాడు అన్నమాట. మాకే పెద్ద తండ్రి అంటే అదేనో. నీ కూడా 4 మెతులు పెట్టిస్తాను. చెప్తారా? అడుగో చూడన్న దివ్య దర్శనం. అమ్మా, నిద్రలో ఉన్నారు, లేపితే కోపడతారేమో. దండకం చదవనా? దండకం
పోనీ మన పద్ధతిలో ఒక మంచి పద్యం చదువునా ఊళ్ళో జనం అంతా లేచి వస్తారు. ఏం అక్కర్లేదు, నీ పాదసేవ చేస్తాను, నువ్వు అలా వెళ్ళి విసురు. ఇదేమిటి స్వామి? అవును, కలత నిద్రలో సముద్రంలో కాళ్ళు కడిగాను దేవి. అవును, మీ నాన్నయ్యడి? అడుగో స్వామి. ఛీ, వీడిగాడు. నేను అడిగింది సముద్రుడు గురించి. ఏడి ఎండిపోయాడా? నన్ను పండిపోకుండా చూడండి స్వామి. అదేం భక్త? అండపిండ బ్రహ్మాండములనేలు గండర గండడు మహావిష్ణువే నీదు అల్లుడై వచ్చినాడు దర్శనమిచ్చినాడు. సిగరెట్లు, సినిమాలు, కాఫీలు ధరణిపై నిలుచుదాకా నీవు నా భక్తుండవై ఉత్తముడవై బ్రతికియుండు. భక్త ఇక లేవరా? ధన్యుని స్వామి, ధన్యుని. స్వామి, ఒక చిన్న మనవి. ఏంటి? జనం నమ్మకపోతే టికెట్లు కూడా అమ్మాను. తమరొక్కసారి దర్శనం ఇచ్చి నన్ను ధన్యుని చేయండి స్వామి. టికెట్లు అమ్మి మమ్మల్ని ఇక్కట్లు బాగా చేయాలని చూస్తున్నావా? నేనేదో నీ కుమారతనంతో ప్రశాంతంగా సరసాలవాలని వచ్చాను. నన్ను ఎందుకు రాయి బాధలు పట్టావు? స్వామి కోపడకండి, ఏదో జనం ఒత్తిడి తట్టుకోలేక పొరపాటుని పనిచేశారు. అంతకంటే దురుద్దేశం ఎంత మాత్రం లేదు స్వామి. సర్రా దర్శనం ఇచ్చారనుకో, నాటకాలు ఎన్నో చూసి అలవాటు పడ్డ జనం పద్యాలు పాడమంటే నేను చేస్తాను, పాడాలనుకో మీరు చేస్తారు. స్వామి, జనం అదుపు తప్పారు. గుమ్మల బదులు లోపలికి వచ్చేస్తారు స్వామి. తమ ఇష్టం స్వామి. మీ భక్తులందరి దగ్గర చెప్పి పూర్తి దర్శనం ఇవ్వడానికి వీల్లేదు. కావాలంటే కిటికీ దగ్గర కాళ్ళు పెడతారు, మీరు వచ్చి పాద దర్శనం మాత్రం చేసుకుని పొమ్మని చెప్పు. అలాగే స్వామి, పదండి స్వామి. రాళ్ళు పడుతున్నాయిరా, ముందు నువ్వు పదా. సమదర్శనే కదా ఇవ్వాల్సింది స్వామి. పదండి స్వామి. మంచి జనం, మంచి దర్శనం. అండాడు నీకోసం నేను ఎంత అవస్థపడతాను చూసావా? కూర్చో, దగ్గర కూర్చో. బయట జనం లోపలికి వచ్చేస్తారేమోనండి. పాద దర్శనమే కదా వాళ్ళకి. పాదాలు అక్కడ, తల ఇక్కడ. దయచేయండి స్వామి. వచ్చేసారు, వచ్చేసారు. ఉండు. అబ్బా, ఇంకా ఎంతసేపు రా? మోసం, ద్రోహం. మీకేం పర్వాలేదు స్వామి, మీరు పడుందండి. పూర్తి దర్శనం, స్వామి, ఇక తప్పదు స్వామి. పూర్తి దర్శనం. మోసం నాది కాదు, రామదాస్ గాడే మోసగాడు. ఆయన గట్టి అంటే దేవుణ్ణి మోసం చేయాలని అనుకున్నాడు, పనులు తింటున్నాడు. దా మనం పోదా. నేరుగా రిజిస్ట్రార్ వెళ్ళి పెళ్లి చేసుకుందా. ఈ రంగుతోనా? ఎవరైనా పట్టుబడ్డారా? నేను తప్ప మిగతా వాళ్ళందరూ పట్టుబడ్డారు సార్. బొమ్మలు వాళ్ళకి దొరికిపోయాయి. అలాగా? మై గాడ్. ఏమిటండి, ఏమిటి కంగారు? ఎక్కడికి బయలుదేరుతున్నారు? చావుని తప్పించుకోవడానికి. అంటే అంటే ఏమిటో నీకు చెప్పేలోగా నా చేతులు బేడీలు పడతాయి. వేడిలా? నువ్వే కంగారు పడకు. నీ కుదిరిపడిన తర్వాత నేను ఎక్కడ ఉండేది, నువ్వేం చేయాల్సింది అన్ని కబుర్ చేస్తాను. ఎవరు చేయమడిగిరా నాకేం తెలీదు, అంతే. మై గాడ్. ఏమండి, 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 ఏమండి?
రాణి గారు, మీ వారెక్కడ? నాకు తెలీదు. అసలేం జరిగింది? మీరంతా ఎందుకు వచ్చారు? ఎక్కడా కనిపించడం లేదు సార్. ఐసి. రాణి గారు, మీ వారు స్మగ్లింగ్ కేసులో చిక్కుకున్నారు. కేసు అనవసరంగా పెద్దది కాకుండా వారు ఎక్కడున్నారో చెప్పండి. నాకు తెలీదు. నాకేమీ తెలీదు. నా మాట వినండి, నన్ను నమ్మండి. ప్రకాష్ పోలీసులకు చిక్కితే మన రహస్యాలు, మన ప్రాణాలు యమునాలకు చిక్కినట్టే. చదిచా ఆ ప్రకాష్ ఎక్కడున్నా సరే పోలీసులకు దొరకముందే వాడిని చంపేయండి. ఉసే కథం కరో. ఒరే సత్యం, సీతమ్మ, రాము రండి, మీ అందరూ రండి. అందరికి మంచి శుభవార్త. ఏమిట్రా హడావుడి? లాటరీలో డబ్బు కొట్టావు? నాకు లాటరీ రావటం కదా, మా అల్లుడి బ్రతుకు లాటరీ అయింది. ఏమిటా? ఇన్నాళ్ళు స్మగ్లింగ్ చేసి కిలాడీగా బ్రతుకుతున్న మహారాజా శ్రీ 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 మా అల్లుడు గారు లేరు, ప్రకాష్ గారు, వారి ఇంటి మీదకి సిబిఐ సిబ్బంది దాడి చేసిందట. వారు వస్తున్నారని ముందుగానే తెలుసుకున్న మా అల్లుడు గారు పారిపోయారట. వెంటనే వచ్చి లొంగకపోతే యావదాస్తి సీల్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయారట. ఇదిగో పేపర్ చూడు. దాన్ని నువ్వు సంతోషపడుతున్నావా? పరమ సంతోషిస్తున్నాను రా. వాళ్ళంత ఇబ్బందిలో ఉంటే నువ్వు ఇలా ఆనందపడతావేంటి బాబాయ్? ఆనందపడక నిన్ను నన్నే కాక ఇంకా ఎంతో మంది కష్టజీవులకు అన్యాయం చేసిందే చాలక దేశాన్నే దిగమింగాలనుకున్న దేశద్రోహ కోసం ఏడవమంటావు బాబు? నోరు మీరా ఏదో తెలివితేటలు పోను. వాళ్ళని ఎట్లా ఆదుకోవాలో ఆలోచించడం ఏమిటా వాగుడు? ఆహా, వీళ్ళు ఆదుకోరా? ఆదుకో. ఒక దేశద్రోహిని ఆదుకున్న మరో దేశద్రోహిని నిన్ను కటకటాల వెనకాలతో వస్తే నిన్ను చూసి నేను ఎలా నటిస్తాను రా? వీళ్ళు ఆదుకో, ఆదుకో. అసలే రాణి గర్భవతి. పాప ఈ పరిస్థితిలో ఎలా ఉందో ఏమో. ఎలా ఉంటుందమ్మా? తన తండ్రికి చేసిన అన్యాయానికి తగిన శాస్తి అనిపిస్తూ ఉంటుంది. తప్పు బాబాయ్. ఒకరి ఇబ్బంది మరొకరికి ఆనందం కాకూడదు. వాళ్ళు జన్మ విరోధులైనా సరే. భూషణం గారు, సారీ, మీ భర్త వచ్చి మర్యాదగా గవర్నమెంట్కి లెక్కలు చెప్పుంటే మీకు ఈ స్థితి వచ్చి ఉండేది కాదు. మీరు ఇప్పుడు ఉన్న పాటిని ఇల్లు వదిలి వెళ్లాల్సి ఉంటుంది. అంటే నేను క్షమించండి, ఇది మా ఉద్యోగధర్మం. స్నేహితులమైన మిమ్మల్ని ఈ స్థితిలో మా ఇంటికి తీసుకువెళ్ళటానికి కూడా వీల్లేదు. ఈ లోకం ఒక నాటక రంగం.